ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను, ఆఫీస్కి రెడీ అవుతున్నాను అనమాట. ఇదిగోండి మా పాప అయితే ఆడుకుంటుంది. ఇంకా అనమాట. ఇంకా నేనైతే ఆఫీస్కి వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు క్యాబ్ వస్తుంది, నేను క్యాబ్లో వెళ్ళాలి. ఇప్పుడు ఆఫీస్కి రెడీ అవుతున్నాను. నేను ఈరోజు ఆఫీస్కి నేను ఎలా వెళ్తాను, ఏంటి నా లైఫ్ ఎలా ఉంటుంది, ఆఫీస్ లైఫ్, నేను ఆ వీడియో చేస్తాను. చూడండి ఎలా ఆడుకుంటుందో మా పాప. సే అన్నీ తీయద్దు నాన్న. హాయ్ చెప్పు, సే హాయ్ కైరా. వెరీ గుడ్. నేనైతే ఇంకా ఇక్కడ త్వరగా రెడీ అవుతున్నాను. ఇంకా క్యాబ్ డ్రైవర్ అయితే కాల్ చేసినారనమాట. ఆల్రెడీ అప్పుడు నాకు యాక్చువల్గా 4:25కి క్యాబ్ ఉండే, ఇంకా ఆల్రెడీ 4:10 సంథింగ్ అవుతుంది. ఇంకా నేను అందుకే తొందరగా రెడీ అయిపోయి ఇంకా క్యాబ్ కోసం వెయిట్ చేద్దామనేసి నేనైతే రెడీ అవుతున్నాను. ఇక్కడ మా పాప అయితే ఇంకా అటు ఇటు ఆడుకుంటుంది. ఇంకా నేను రెడీ అయిపోయి నేను వెళ్ళిపోదామని చెప్పేసి రెడీగా ఉన్నాను. ఇంకా అంతలోపు మా పాప అయితే ఇంకా నిద్రకు వచ్చేసింది అనమాట. ఇంకా మా పాపకి కొంచెం ఫీడింగ్ ఇచ్చేసి ఆమెను పడుకోబెడదామని చెప్పేసి నేను ట్రై చేసినాను. ఆమె అయితే ఆడుకుంటుంది. ఆల్రెడీ చాలా బిజీగా ఉన్నాను. పడుకోబెడదామని తను ఇంకా పడుకుండిపోయింది. నేను వెళ్ళేసరికల్లా తనైతే పడుకుంది అనమాట. చూడండి ఇప్పుడైతే ఇక్కడ ఆడుకుంటుంది, కానీ ఈమె అయితే ఇప్పుడు స్లీపింగ్ మోడ్లో ఉండే. ఇంకా నేను ఫీడింగ్ ఇచ్చినాను ఈ వీడియో తర్వాత. ఇంకా ఫీడింగ్ ఇవ్వగానే తనైతే పడుకుండిపోయింది. చూడండి ఇక్కడైతే తను పడుకుండిపోయింది. ఇంకా నేనైతే బయలుదేరదామని ఇంకా స్టార్ట్ అవుతున్నాను. ఇంకా నేను స్టార్ట్ అయిపోతున్నాను అనమాట. ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నాను. మా పాప అయితే పడుకుండిపోయింది ఈరోజు. నార్మల్గా అయితే డైలీ ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్తే పడుకోదు. ఈరోజు ఇంకా ఆఫ్టర్నూన్ పడుకోలేదు, అందుకే ఇప్పుడు పడుకుండిపోయింది తను. ఇంకా నేనైతే ఆఫీస్కి బయలుదేరాలి. ఇప్పుడు అదే వెళ్తున్నాను. బాయ్. చేసింది అనుకుంటా నా క్యాబ్ చేసింది. వెళ్తున్నాను. ఇదే నా క్యాబ్ అక్కడ ఉంది. క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంకా మా క్యాబ్ అయితే రాలేదు. నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట. మా ఇంటి కింద క్యాబ్ వస్తుంది. ఇంకా నేనైతే క్యాబ్ అయితే ఎక్కేసినాను అనమాట. ఇంకా మేమైతే క్యాబ్లో స్టార్ట్ అయిపోయినాం. ఆల్రెడీ ఒక పికప్ ఉండే నాకంటే ముందు, అది పిక్ చేసుకొని ఇంకా నన్ను కూడా పిక్ చేసుకొని ఆ తర్వాత ఇంకొకటి బోయినపల్లిలో ఇంకొక పికప్ ఉండే, పిక్ చేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా మా ఆఫీస్ వచ్చేసి ఐకియా పక్కనే అనమాట, నాలెడ్జ్ సిటీ. అందులోనే మా ఆఫీస్ ఉంటుంది. నా ఆఫీస్ నేమ్ వచ్చేసి స్ట్రీట్. అందులో వర్క్ చేస్తాను అనమాట నేను. ఈ కెఫే చూసినారా, ఇదైతే న్యూగా స్టార్ట్ చేసినారు, నిలుఫర్ కెఫే. అక్కడ ఇది మా ఆఫీస్కి దగ్గరలోనే అనమాట. చాలా రష్ ఉంటుంది అందులో. అయితే ఇప్పుడు ఫుల్ బిజీ ఉందన్నమాట కాఫీ కెఫే. ఇదన్నమాట మా ఆఫీస్, నాలెడ్జ్ సిటీ. ఇందులోనే మాది స్ట్రీట్.
ఇంకా నేను లోపలికైతే వచ్చేసినాను. ఇదంతా లోపల వ్యూ అన్నమాట. అదంతా లోపల వ్యూ. ఇక్కడ చూసినారా, ఇక్కడ మా ఆఫీస్లో లాస్ట్ 2 months బ్యాక్ ఇక్కడ అయితే ఫైర్ అయింది. ఇప్పుడు మొత్తం అదేమంటారు రిపేర్ చేసేసినారు. ఫుల్ ఫైర్ అయిపోయి మొత్తం కాలిపోయింది అనమాట. మొత్తం ఆ గ్లాసెస్ అన్నీ తీసేసి మళ్ళీ దాన్ని రెనోవేట్ చేసినారు అదనమాట. ఇంకా నాదైతే యాక్చువల్గా 6 to 3 షిఫ్ట్. బట్ నేనైతే హాఫ్ డే వర్క్ చేస్తాను ఆఫీస్లో, హాఫ్ డే ఇంటికి వచ్చి వర్క్ చేస్తాను అనమాట. బికాజ్ నేను మా పాపను చూసుకోవాలి కాబట్టి. అందుకే నేను పర్మిషన్ తీసుకొని అలా ఇప్పుడు 6 months అయితే వర్క్ చేస్తాను. చూడండి ఇక్కడైతే పాప అయితే వెయిట్ చేస్తుంది ఇంకా నా కోసం. అసలు పడుకోలేదు. నేను ఇంకా వచ్చిన తర్వాత తన నేను మళ్ళీ వర్క్ చేసుకున్నాను. ఇంకా మా పాపకి నిద్ర వస్తుందంట. స్టిల్ తను పడుకోలేదు. ఆ టైం అయితే 11-10 అట్లా అవుతుంది. స్టిల్ నా కోసమే వెయిట్ చేస్తుందంట. ఇట్స్ నిజంగా చాలా అసలు ఏం చెప్పాలో అర్థం కాదు ఈ సిచ్యువేషన్స్. అసలు కాంట్ డూ ఎనీథింగ్ అనమాట ఈ టైంలో. అదనమాట ఇంకా నా స్టోరీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.